ఎస్వీ గోశాల వివాదం తిరుమలలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఈ వివాదం కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీగా మారి సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది. ఈ నేపథ్యంలో గోశాలకు వచ్చి పరిస్థితిని చూడొచ్చని జగన్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సవాల్ చేశారు. సవాల్కు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఇవాళ ఉదయం 10 గంటలకు గోశాలలో కలుద్దామన్నారు. దాంతో గోశాల వేదికగా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కార్యకర్తలతో కాకుండా గన్మెన్లతో గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు సూచించారు. ఎస్వీ గోశాల వివాదం తిరుమలలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఈ వివాదం కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీగా మారి సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో గోశాలకు వచ్చి పరిస్థితిని చూడొచ్చని జగన్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సవాల్ చేశారు. సవాల్కు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఇవాళ ఉదయం 10 గంటలకు గోశాలలో కలుద్దామన్నారు. దాంతో గోశాల వేదికగా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కార్యకర్తలతో కాకుండా గన్మెన్లతో గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అనిత. ఇప్పుడు తిరుపతికి సంబంధించి అయితే మాత్రం హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి గోశాల ఇష్యూ అయితే వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో ఆల్రెడీ వందలాది గోవులు చనిపోయినాయి అనేసి భూమన కరుణాకర్ రెడ్డి అంటే మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి దానికి క్లారిటీ కూడా ఇచ్చారు. దాంతో పాటుగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి అవి ఫేక్ గా అయితే మాత్రం దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓర్వలేకనే ఇటువంటి అసత్య ప్రచారాలు అంతా చేస్తా ఉన్నారనేసి టీడీపీ అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా నిన్న అయితే మాత్రం మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం ఒక ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో ఉన్నటువంటి గోశాలకు మేము వచ్చి సందర్శిస్తాము, అక్కడ ఉన్నటువంటి నిజానిజాలంతా కూడా బయట పెడతాము. టీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు పల్లం రాజేష్ కూడా వాళ్ళు వచ్చి మీరు కూడా వచ్చి దాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి విషయాలంతా కూడా హిందూ ప్రజలకైతే తెలిసే విధంగా అయితే తెలియజేస్తామనేసి అయితే నిన్న ఒక ఛాలెంజ్ కూడా అయితే యాక్సెప్ట్ చేశారు. సో ఈ యొక్క పరిస్థితుల్లో కూడా నిన్న రాత్రి నుంచి పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గరికి అయితే వచ్చారు. హౌస్ అరెస్ట్ అనేసి ఒక దీంతో కూడా సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే జరుగుతుంది. కాకపోతే దీనికి సంబంధించి కూడా ఎస్పీ కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 9 గంటలకైతే ఎన్డీఏకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, టీడీపీ ఇన్ఛార్జీలంతా కూడా గోశాలను అయితే సందర్శిస్తారు. 10 గంటలకి భూమన కరుణాకర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందితో అంటే తను గన్మ్యాన్లతో పాటుగా అక్కడికి వచ్చి సందర్శించాలని చెప్పారు. అలాగే నాయకులతో పాటుగా ప్రజలతో పాటుగా వచ్చి ర్యాలీలు కానీ ఇటువంటి కార్యక్రమాలంతా చేయకుండా వ్యక్తిగత సిబ్బందితో వచ్చి మాత్రమే గోశాలను సందర్శించాలి అని మాత్రమే చెప్పామనేసి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ అయితే చెప్పారు. సో ఇదే విధంగా కూడా అక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం అయితే లేదు. భూమన కరుణాకర్ రెడ్డికి మేము సెక్యూరిటీ పరంగా మాత్రమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. మీరు ర్యాలీలు కానీ మీ కార్యకర్తలతో నాయకులతో పాటుగా గోశాలకు వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అసాంఘిక కార్యక్రమాలు లాంటివంతా కూడా జరగనీయకుండానే మాత్రమే మేము అడ్డుకట్ట వేయడానికి మాత్రమే మేము వచ్చాము అనేసి మాత్రం చెప్పారు. సో ఇదే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాత్రి నుంచి ఇదే చెప్తా ఉన్నారు. సో మేము వచ్చి గోశాలని సందర్శిస్తాం అనేసి నిన్న ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నుంచి టీడీపీ వాళ్ళు హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నారు. మా నాయకులంతా కూడా ఇళ్లలోనే పెట్టి అంతా సెక్యూరిటీ పోలీసులంతా అక్కడ పెట్టి సెక్యూరిటీగా
వాళ్ళంతా కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారనేసి కూడా ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 9 గంటలకైతే మాత్రం స్థానిక ఎమ్మెల్యే, జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అలాగే టీడీపీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులంతా కూడా ఈ రోజు ఉదయం 9 గంటలకి తిరుపతిలో ఉన్నటువంటి గోశాలను కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి విషయాలంతా కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. సో 10 గంటలకైతే మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి సందర్శించే విధంగా కూడా ఒక స్లాట్ కూడా అయితే చెప్పారు. ఇద్దరు ఒకేసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు వచ్చి గోశాలను అయితే సందర్శించాలని చెప్పారు. ఇద్దరు ఒకేసారి వస్తే మాత్రం వాళ్ళిద్దరికీ క్లాస్ అయ్యి కూడా అక్కడ గొడవలు జరిగేటువంటి ఇబ్బందులు అయితే వస్తాయి. దీని ద్వారా ప్రజలకి ఇబ్బందిగా ఉంటుంది. దాని తర్వాత ఇద్దరికి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇద్దరు కూడా వేరువేరుగా వచ్చి గోశాలను సందర్శించాలనేసి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే ఈ రోజు చేయాల్సినటువంటి ర్యాలీలు నిన్నైతే మాత్రం ఎన్డీఏ కూటమి కార్యకర్తలతో పాటుగా అలాగే నాయకులతో పాటుగా పెద్ద ఎత్తున ఎస్వి యూనివర్సిటీ నుంచి గోశాల వరకు పెద్ద స్థాయిలో అయితే ర్యాలీ అయితే ప్లాన్ చేశారు. సో పోలీసులు ఆ ఒక్క ర్యాలీకి కూడా అనుమతించకపోవడంతో ఎన్డీఏ కూటమి వెనక్కి తగ్గి ఆ ఒక్క ర్యాలీను కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో 9 గంటలకి అంటే నాయకులు మాత్రమే, ముఖ్య నాయకులు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే 9 గంటలకు వచ్చి గోశాలను అయితే సందర్శించాలి. 9 గంటలకు సందర్శించిన తర్వాత 10 గంటలకైతే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, అలాగే మాజీ చైర్మన్, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 10 గంటలకు వచ్చి వ్యక్తిగత సిబ్బందితో మాత్రమే గోశాలను అయితే సందర్శించాలి. సో ఒకరి తర్వాత ఒకరు మాత్రమే వచ్చి గోశాలను అయితే సందర్శించాలనేసి పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సో ఇక టీటీడీకి సంబంధించి గోశాలలో జరుగుతున్నటువంటి గో హత్యలు, అలాగే అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి దానిపైన మాత్రం ఇప్పటికే వందలాది గోవులు అయితే చనిపోయాయి. ఆ గోవులకు సంబంధించి చాలా వరకు స్కామ్ జరిగింది అనేసి ఒకవైపు వైసీపీ అయితే ఆరోపిస్తుంది. మరోవైపు అయితే మాత్రం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అక్కడ స్కామ్ అయితే చేశారు. గోవులకు పెట్టాల్సినటువంటి ఫీడ్ అంతా కూడా ఆ స్కామ్ చేసి వాళ్ళే అదంతా కూడా పక్కదారి పట్టించి వారికి నాసిరకంగా ఉండేటువంటి ఫీడ్ మాత్రమే గోవులకు అందించి దాని ద్వారానే చాలా వరకు గోవులు చనిపోవడానికి కారణమైనటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్ దీనికి కారణం అనేసి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి అయితే ఆరోపణలు అయితే చేశారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా క్లాస్ అయిన తర్వాత ఈ యొక్క ఇష్యూ అయితే మాత్రం పీక్స్కి అయితే చేరుకుందని అనేసి చెప్పాలి. దీంతోనే ఇప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి గోశాల ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు అయితే మాత్రం ఉదయం 9 గంటలకి కూటమికి సంబంధించినటువంటి నాయకులు, 10 గంటలకి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా గోశాలను సందర్శించి మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. సో ఇద్దరు వ్యాక్సిన్స్ సంబంధించి అయితే మాత్రం గోశాలలో ఏం జరుగుతా ఉంది, నిజంగా గోవులు మృతి చెందిందా, ఆ మృతి చెందినటువంటి గోవులు సంబంధించి అది టీటీడీ బాధ్యత తీసుకుంటుందా, లేకపోతే గత ప్రభుత్వంలో చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి హయాంలోనే ఒక ఫీడింగ్ కి సంబంధించి స్కామ్ జరిగి దానికి కారణం అయ్యారా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రానుంది. ఒక ఆధ్యాత్మిక నగరం సంబంధించి ఎంతో టీటీడీకి సంబంధించినటువంటి గోశాలకి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది. ఆ గోశాలకు సంబంధించినటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో వాటికి వందలాదిగా చనిపోయినటువంటి వస్తున్నటువంటి ఆరోపణలపైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ అయితే రానుంది. ఇరు వర్గాలు అంటే వైసీపీకి సంబంధించి కావచ్చు, అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఇద్దరు కూడా ఈ రోజు ఒకరి తర్వాత ఒకరు గోశాలను అయితే సందర్శించి మీడియాతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అనుష, అయితే నరేష్, కూటమి వర్సెస్ వైసీపీగా మారిన నేపథ్యంలో అంటే గోశాల వద్ద పోలీసులు అంటే ఎంతమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు? అంటే ఇప్పటి వరకు హర్షవర్ధన్ రెడ్డి అంటే తిరుపతి జిల్లా ఎస్పీ అయితే మాత్రం ఎస్వి యూనివర్సిటీ నుంచి గోశాల వరకు దాదాపుగా 350 మంది పోలీసులతో అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముందుగా చెప్పినట్టుగా కూడా ఆ ర్యాలీలకి అయితే మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా వ్యక్తిగత సిబ్బందితో మాత్రమే రావాలి. గన్మ్యాన్లతో పాటుగానే నాయకులు వచ్చి గోశాలను అయితే సందర్శించాలి. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకరి తర్వాత ఒకరు మాత్రమే రావాలనేసి భారీగా బందోబస్తు అయితే చేశారు. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల దగ్గర కూడా వాళ్ళ ఇంట్ల దగ్గర పోలీసులను అయితే సెక్యూరిటీకి అయితే పెట్టారు. దీన్ని హౌస్ అరెస్ట్ గా కూడా అనేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి.
హర్షవర్ధన్ రెడ్డి అయితే మాత్రం మేము హౌస్ అరెస్ట్ అయితే చేయలేదు, మీకోసం బందోబస్తు కోసం మాత్రమే పోలీసులను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనేసి అయితే చెప్పారు. ఇప్పటికే దాదాపుగా 350 మంది వరకు ఎస్వి యూనివర్సిటీ నుంచి గోశాల వరకు భారీ బందోబస్తు అయితే నిర్వహించారు. ఇప్పటికి కూటమి సంబంధించినటువంటి నాయకులు గోశాలకు రావడం, దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే భూమన కరుణాకర్ రెడ్డి కూడా గోశాలకు వచ్చి సందర్శిస్తారనేసి చెప్పారు. సో దీని ద్వారా ఇప్పటికి ఒక గోశాల దగ్గర ఒక ఉత్కంఠంగా ఉండేటువంటి ఒక వాతావరణం అయితే నెలకొంది. సో ఇదే విధంగా కూడా వైసీపీ వర్సెస్ కూటమి లాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక నగరానికి సంబంధించి టీటీడీలకు సంబంధించినటువంటి ఒక గోశాల ఇప్పుడు రాజకీయ పరంగా కూడా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒక ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి గోశాలను కూటమి ప్రభుత్వం కానీ అలాగే వైసీపీ ప్రభుత్వం కానీ దీన్ని రాజకీయం చేసే విధంగా వాడుకుంటుంది అనేసి మరోవైపు హిందూ భక్తులు కూడా ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. గోశాలకు సంబంధించి లోపల ఏం జరుగుతా ఉంది, లోపల ఇటువంటి గోమాతలకు కారణం ఎవరు, దీనికి అసలు నిజంగానే గోశాలలో చనిపోయాయా లేకపోతే వేరే దగ్గర చనిపోయినటువంటి ఫేక్ గా అయితే దానిపైన అయితే ప్రచారం చేస్తా ఉన్నారా అన్న దానిపైన అయితే ఈ రోజు ఒక క్లారిటీ రానుంది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అనిత కావచ్చు, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ వాళ్ళపైన అయితే మాత్రం ఆరోపణలు, అలాగే వైసీపీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీ పైన అలాగే కూటమి నాయకుల పైన అయితే మాత్రం ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. సో మొత్తానికి టీటీడీ సంబంధించినటువంటి గోశాల ఒక విధంగా రాజకీయ దుమారం రేపినప్పటికీ కూడా ఈ రోజు ఒక క్లారిటీ అయితే రానుంది. దీనికోసం ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఒక గోశాలలో కూడా సందర్శించి దానిపైన ఒక క్లారిటీ కూడా ఇవ్వనున్నారు. సో అక్కడ చనిపోయినటువంటి గోవులు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హయాంలో అయితే జరిగినటువంటి వాటికి అయితే మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యత వహించాలి. సో అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉండి దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించి అక్కడికి వచ్చేటువంటి స్కాములు కూడా తను చేశారు, కోవిల్కి ఇచ్చేటువంటి ఫీడింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కదారి పట్టించారు అనేసి ఇప్పుడున్నటువంటి బోర్డు సభ్యులు అయితే మాత్రం ఆరోపణలు అయితే చేస్తున్నారు. కాకపోతే భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం గత ప్రభుత్వంలో ఎలాంటి స్కామ్ అయితే జరగలేదు, ఇప్పుడు వాళ్ళు సరిగా పట్టించుకోకుండా పోవడం, గతంలో జరిగినటువంటి పద్మావతి పార్క్ లో జరిగినటువంటి తొక్కిస్లాట్లో సస్పెండ్ అయినటువంటి ఆయన గోశాల డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కుమ్మక్క చేసి ఇటువంటి ఫేక్ ప్రచారాలు అయితే చేస్తా ఉన్నారనేసి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. సో దీనికోసం అయితే మాత్రం భారీగా అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఒకరి తర్వాత ఒకరు గోశాలను అయితే సందర్శించిన తర్వాత ఇద్దరు వెర్షన్స్ కూడా ఇద్దరు మీడియాతో కూడా మాట్లాడనున్నారు. లోపల జరిగేటువంటి పరిస్థితుల పైన అయితే మాత్రం కూటమి ప్రభుత్వం మొదటిగా అయితే మీడియాతో మాట్లాడుతుంది. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులతో పాటుగా వ్యక్తిగత సిబ్బందితో, గన్మ్యాన్లు అలాగే వ్యక్తిగత సిబ్బందితో మాత్రమే గోశాలను సందర్శించి ఆయన కూడా మీడియాతో అయితే మాట్లాడనున్నారు. అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ.